ప్రియ మిత్రులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ ధ్యానమునకు వాక్య ధ్యానము నిమిత్తము మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఈ సమయంలో వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు గల భాగాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మార్కు వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు గల భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించానని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను కాని, సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని వారితో చెప్పాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడండి. మీ మాటలు మేము ధ్యానం చేయుచుండగా మీ తలంపులు మాకు ప్రసాదించమని, మీ మాటలు గ్రహించి మా జీవితములలో పాటించుటకు సహాయం దయచేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారు ఆయన గలిలయ నుండి వస్తూ ఉన్నారు. ఎందుకంటే 9వ వచనం మనం చూడవచ్చు. 9వ అధ్యాయం 30వ వచనం, 9వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. వారి ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణం ప్రారంభమయ్యాక యూదయకు వచ్చుచున్నప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, సమరయ గుండా షార్ట్ కట్ ఉన్నది, కానీ యూదులు ఎక్కువగా సమరయను అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే సమరయ గుండా వెళ్లకుండా, సమరయులు వారికి హేయులు, హెట్రెడ్ కాబట్టి సమరయ గుండా వెళ్లకుండా వారు వేరొక మార్గాన్ని తీసుకుంటారు. అంటే మరి ఈ యోర్దాను అవతలకు వెళ్ళిపోయి తూర్పు వైపుకి కొంచెం ముందుకు నడిచి మరల యోర్దాను దాటి యూదయలో ప్రవేశిస్తారు. ఈ రూట్లో మరి సమరయను అవాయిడ్ చేయడం వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే యోర్దాను అద్దరికి వచ్చాను అని ఉంటుంది మొదటి వచనంలో. అంటే యోర్దాను దాటి యువతలొడ్డుకు యూదయకు వచ్చాడు అనేటువంటి. మరొక విషయం, మార్గంలో ఆయన శిష్యత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. డిసైపుల్షిప్, శిష్యత్వపు విలువలు, ఆ విషయాలన్నీ చర్చిస్తూ వస్తున్నాడు. ఇక్కడ అలాఫ్ సడన్ కుటుంబ సంబంధాల్లోకి వెళ్ళడం జరిగినది. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఈ 10వ అధ్యాయంలో మరి కనపడుతూ ఉంటాయి. డిసైపుల్షిప్ అనేటువంటి ఆ థీమ్తో అనేక విషయాలు వారికి బోధిస్తూ, మరి ఇంకా కొంచెం ఈ యూదయ ప్రాంతానికి వచ్చేసరికి హీ వాజ్ కంపెల్డ్ టు స్పీక్ అబౌట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. ఎవరి ద్వారా అంటే, మరి పరిసయ్యులు వేసినటువంటి ప్రశ్న ద్వారా యూదయ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు పరిసయ్యులు దే ఫీల్ థ్రెట్ ఆఫ్ జీసస్.
యేసు ప్రభువారంటే ఒక విధంగా వారికి థ్రెట్గా భావిస్తారు. ఆయన చుట్టూ ప్రజలు చేరతారు, ఆయన వారికి బోధిస్తుంటారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది పరిసయ్యుల నుండి షిఫ్ట్ అయిపోయి మరి యేసుక్రీస్తు వారి వైపు షిఫ్ట్ అవుతూ ఉంది. అందరు ఆయన దగ్గరకు వస్తుంటారు, ఆయన మాటలు వింటుంటారు. ఇది పరిసయ్యులకు చాలా ఇబ్బంది. రెండవది, పరిసయ్యుల ఉద్దేశం ఏమిటంటే వారు కూడా యేసు ప్రభు వారిని ఇన్ పబ్లిక్ బహిరంగముగా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టి దేవుని వాక్యం మీద ఆయనకు కమాండ్ లేదు, యేసు ప్రభు వారికి సరైన జ్ఞానం లేదు అనేటువంటి ఒక నెపం వేయడానికి అటువైపు రోమన్ వరల్డ్లో మరి ఈయన యేసు ప్రభు వారు రోమా ప్రభుత్వానికి వ్యతిరేక కార్యములు చేయుచున్నాడని మరి అటు చూపించడానికి. సో పరిసయ్యుల యొక్క ఉద్దేశము, స్ట్రాటజీ యేసు ప్రభు వారిని కార్నర్ చేయటం, అన్పాపులర్ చేయడం, లేక వీలుంటే ఆయనను ఇబ్బంది పెట్టడం. ఇవి వారి యొక్క ఇంటెన్షన్, పరిసయ్యుల ఇంటెన్షన్. సడన్గా వివాహ సంబంధాల గురించి మాట్లాడడం మనం చూస్తాం. వివాహ సంబంధాల్లో మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను జోక్యం చేసుకున్నాడు. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను జోక్యం చేసుకోవడం మార్కు సువార్త 6వ అధ్యాయంలో కానీ మనము గమనించినట్లయితే ఈ హేరోదు 17వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసి కొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పి. కాబట్టి ఆ ప్రాంతానికి రాజుగా ఉండడానికి ఒక గవర్నర్ ఆర్ కింగ్ అనే టైటిల్ ఉంచుకోవడానికి అనుమతించారు రోమన్ ప్రభుత్వం. రోమన్ గవర్నమెంటే అక్కడ పరిపాలన. ఆ టెరిటరీ యొక్క గవర్నర్ ఆర్ కింగ్. ఈ హేరోదు ఏం చేశాడంటే ఈ 6వ అధ్యాయం మార్కు సువార్త 17వ వచనంలో తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకున్నాడు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను కరెక్ట్గా ఖండించాడు. నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదు అని హేరోద్తో డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ హేరోద్తో చెప్పేశారు. కాబట్టి హేరోదునే అడ్రస్ చేసాడని కాదు, హేరోదియకు కూడా ఇది ఒక అవమానంగా కనపడినది. ఎందుకంటే నన్నే టార్గెట్ చేస్తున్నాడు, మరి నాతో ఇల్లీగల్ రిలేషన్షిప్పే కాదు దాన్ని లీగలైజ్ చేశాడు పెళ్లి చేసుకొని, ఇది కరెక్ట్ కాదు అని ఆయన అన్నాడు, నన్ను అన్నాడు. మా ఇద్దరిది ఇమ్మోరల్ రిలేషన్గా మరి ఈ టెరిటరీ యూదయ ప్రాంతమే కాదు ఈ యూదుల మధ్య అన్పాపులర్ చేశాడు అనేటువంటి ఒక కక్ష ఆమెకు కూడా ఉండి చివరకు హేరోది కుమార్తె ఒక సందర్భంలో డ్యాన్స్ చేసి హేరోది ఏం కావాలని కోరినప్పుడు మరి ఆమె ఆ పిల్ల వెళ్ళి తన తల్లిని అడుగుతుంది హేరోదియను. ఇట్లా అడిగాడు అందరిలో సమక్షంలో ఆస్థానం అంతటి ఎదురుగా. అంటే ఆమె ఇదే సరైనటువంటి సమయం అని యోహాను తల తీసుకురమ్మని చెప్పు అంటే అక్కడ బీహెడెడ్, ఆయన తల శిరశ్ఛేదనం అయిపోయింది. యోహాను కథ ముగిసిపోయింది. ఆయన పరిచర్య, ఆయన జీవితం పూర్తిగా ముగిసిపోయింది. ఈ సందర్భం పరిచర్యలు తీసుకుని ఈ వివాహం అనేటువంటిది కానీ కదిలిచ్చామంటే యేసు ప్రభు వారి స్టేట్మెంట్స్ యూదయ ప్రాంతంలో వచ్చినా కూడా ఆ స్టేట్మెంట్స్ మరి అక్కడ వరకు వెళ్తాయి. ఎక్కడ వరకు అని అంటే
మరి నేరుగా హేరోదు వరకు వెళతాయి. హేరోదు రియాక్ట్ అవుతాడు బాగా. యేసు ప్రభు వారికి అటు పొలిటికల్ ప్రెజరు, మరి ఇటు మనం రిలీజియస్ ప్రెజరు రెండు ఇవ్వచ్చు అనేటువంటిది పరిసయ్యుల స్ట్రాటజీ. యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టడం అది పరిసయ్యుల యొక్క ఉద్దేశం. ఎందుకు అసూయ అంటే ప్రజలంతా పరిసయ్యుల్ని వెంబడిస్తారు మంచి భక్తి పరులు అని. అలాంటిది షిఫ్ట్ అయిపోతుంది. ఈ మాసెస్ జన సమూహాలు వారు అటుబడిపోతున్నారు యేసు ప్రభు వారి కొరకు. ఆయన ఇరుకును పెట్టి ఆయన తగ్గించేస్తే మేము మరలా వీ కెన్ గెయిన్ ద రెప్యుటేషన్ అగైన్. మేము కూడా ప్రజల ఆకర్షణ కలిగిన వారంగా ఉంటాము అని ఆ ఉద్దేశంతో ఈ ప్రశ్న వేశారు. అంటే ఇట్ ఈస్ బోత్ రిలీజియస్ అండ్ పొలిటికల్ ఇంటెన్షన్. అటు రాజకీయంగా ఈ మొరాలిటీ, ఫ్యామిలీ మొరాలిటీ గురించి మాట్లాడినప్పుడు అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. మరి మతపరంగా కూడా మోసే మాటలు నేను ఆనర్ చేస్తాడా లేదా అనేటువంటిది రెండు కూడా రెండు విధాల ఇబ్బంది పెట్టాలా అనేటువంటి అభిప్రాయము కనపడుతూ ఉన్నది. ఇక్కడ ఆ విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ వచనంలో ఈ ప్రశ్న చాలా సూటిగా ఉంటూ ఉన్నది. ఏమని అంటున్నారంటే వారి ప్రశ్నలో పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా, ఇది జస్టిఫైడ్. కాబట్టి వారి యొక్క రబ్బీలు కూడా దేన కారణాలు చూసి వదిలేయొచ్చు అని హిల్లేలు అంటాడు. మరొక రబ్బీ షమ్మాయి మరి ఆ కారణాలు కాదు, కారణాలు ద్వితీయోపదేశ కాండం 24:1 ఉన్నాయి. మనం ద్వితీయోపదేశ కాండం 24:1 ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలకు మోషే ద్వారా ఇవ్వబడినటువంటిది. ఏమంటాడు, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతను కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవచ్చును అని మోషే ధర్మశాస్త్రం చెప్పుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి షమ్మాయి కూడా అదే అప్హోల్డ్ చేస్తాడు. ఏదన్నా ఆమె కన్యాత్వంలో ఏదైనా తేడా ఉందని కొన్ని ప్రూఫ్స్ ఉంటే వదిలేసేయచ్చు. పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి ఇంటిలో నుండి పంపించేయచ్చు. సో ఈ 2 వర్షన్స్ అమాంగ్ జ్యూస్ కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు అని మనం అడిగితే పరిత్యాగ పత్రిక అనేటువంటిది లేక విడనాడటం అనేటువంటిది ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ రీమ్యారేజ్. మరలా పురుషుడు వెళ్ళి తిరిగి పెండ్లి చేసుకొనడం. ఈ ఈ విషయాలను మనం గమనించినట్లయితే యూదా మతములో మనము గమనించినప్పుడు పరిత్యాగ పత్రిక అనేటువంటిది పురుషులు ఇనిషియేట్ చేస్తారు. ఈ రోజుల్లో స్త్రీ అయినా కోర్టుకు ఎక్కవచ్చు, నాకు ఈయన యందు ఇష్టం లేదు, నాకు పరిత్యాగ పత్రిక ఇప్పించండి అని. కానీ నాటి దినంలో ఓన్లీ మేల్ జ్యూ కెన్ ఇనిషియేట్ ఈ లీగల్ సూట్ కానీ లేకపోతే రిలీజియన్ పరంగా ఉన్న మోరల్ లాస్ కానీ ఏ మ్యాన్ కెన్ ఇనిషియేట్, పురుషుడే ఇనిషియేట్ చేస్తారు. అదే అన్యుల మధ్య అయితే మరి ఎవరైనా ఆడమనిషి అయినా ఈయనతో నాకు కుదరడం లేదు అని చెప్పి అడగవచ్చు, పురుషుడైనా అడగవచ్చు. ఏదైనా 2 విషయాల్లో కూడా మనం గమనించినప్పుడు 2 సందర్భాల్లో కూడా అటు పురుషుడు ఇనిషియేట్ చేసిన యూదేతరుల సందర్భంలో
మరి పురుషుడు లేక స్త్రీ ఎవరు ఇనిషియేట్ చేసినా కూడా రీమ్యారేజ్, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కనబడుచు ఉన్నది. దీన్ని అడిగినప్పుడు మరి యేసు ప్రభువారు అంటాడు, మోషే ఏం చెప్పాడు? మీరు నమ్ముతున్నారు కదా పరిసయ్యులారా, యూదుల్లో కొంచెం క్రీమ్ ఆఫ్ ద సొసైటీ, అంటే రిలీజియస్ పరంగా మత విషయాల్లో మీరే క్రీమ్గా కనపడుతున్నారు కదా, మీరు మరి చెప్పండి మోషే ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాడు మోషే అని అడుగుతాడు. మనం ఇందాక ద్వితీయోపదేశ కాండం 24:1 పరిత్యాగ పత్రిక వ్రాయించి ఇచ్చి ఇంటి నుండి పంపివేయవచ్చును, అదే వాళ్ళు కూడా చెప్తారు. అయితే ఒక కారణం, ఆమె మరి కన్యగా తన యొద్దకు రాలేదనేటువంటి రుజువులు ఏమన్నా ఉంటే పరిత్యాగ పత్రిక ఇచ్చి మరి పంపమని అభిప్రాయం. ఇక్కడ మోషేను ఎందుకు యేసు ప్రభువారు హైలైట్ చేశారంటే, వాళ్ళు మోషే వారికి హీరో, యూదులందరికీ హీరో. యేసు ప్రభువారు దేవుని కుమారుడైన ఖాతరు చేయడం లేదు. సరే, మీ హీరో అయిన మోషే ఏం చెప్పాడు? ఇక్కడ అంటాడు యేసు ప్రభువారు అంటాడు, మోషే చెప్పాడు కానీ అది న్యాయం కాదు. ఎందుకు అంటే నీ హృదయ కాఠిన్యతను బట్టి చెప్పాడు. ఆ మోషే చెప్పినటువంటి మాట, దేవుడు మోషే ద్వారా చెప్పించినటువంటి మాట ఏంటి అంటే, మీ హృదయ కాఠిన్యం, మీరు చాలా కఠినులయ్యా, మీరు పెడ మనుషులు, కాబట్టి మిమ్మల్ని ఏదో నియంత్రించడానికి ఆ మాట చెప్పాడు, కానీ విడిచిపెట్టమని కాదు అని యేసు ప్రభువారు అంటూ, యేసు ప్రభువారి యొక్క అప్రోచ్ మనం గమనించినట్లయితే మలాకీ గ్రంథం చూడవచ్చు. యేసు ప్రభువారు ఏ అప్రోచ్లో ఉన్నాడు అని మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో మనం వెళ్ళొచ్చు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలను మనం చూస్తాం. 14వ వచనం కూడా చూస్తాం. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. విసర్జించుట న్యాయం అంటే ఆమె పక్షాన యెహోవా సాక్షిగా ఉంటాడు. మలాకి ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట. అది నీకు తోడిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా, నీ పెండ్లి భార్య కదా అనేటువంటి మాట చెప్తూ 16వ వచనాన్ని డైరెక్ట్గా చదువుతాను. అంటాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మలాకి లైన్ ఆఫ్ థింకింగ్, లేకపోతే దేవుని పక్షంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. యెహోవా సాక్షి మీ పెళ్లికి అని అంటూ ఉన్నాడు. దానితో పాటు ఇది దేవునికి అసహ్యమైనటువంటి కార్యము అని కూడా అనడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువారు మరి మలాకి ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా మాట్లాడిన మాటలు పరిగణలోనికి తీసుకున్నట్లు కనబడుతూ ఉంటుంది. ఎవరు ధర్మశాస్త్రములో మోషే చెప్పిన మాటల, లేక మరి ప్రవక్తయగు మలాకి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట, ఈ రెండిట్లో ఏమిటి? యూదులైతే మరి వారు ఖచ్చితంగా చెప్తారు, మోషే చెప్పాడు, ఒక కారణం దొరికితే
విడనాడవచ్చు అని. ఇక్కడ అంటాడు యేసు ప్రభు వారు అన్న మాట ఏమిటంటే అది కరెక్ట్ కాదు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన చెప్పాడు. అంటే మీరు కఠినాత్ములు. బైబిల్లో ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలను మనం చూసినట్లయితే వీరు కఠినులు, స్పిరిచువల్లీ హార్డ్. యెహెజ్కేలు కూడా అంటాడు ఆ మాట. యెహెజ్కేలు 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో అనేక విధములైనటువంటి ఆ మాటలు చెప్తూ అంటాడు. 7వ వచనం, అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులను అయి నేను చెప్పిన మాటలు ఆలకింపక ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులను అయి ఉన్నారు అంటాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు కూడా అంటున్నారు, మీరు కఠిన హృదయులై ఉన్నారు కాబట్టి. మోషే అట్లా చెప్పాడు, ఏదో కారణం ఉంటే కారణం చూపించి పంపమని కాదు సుమా. ఈ ఫ్యామిలీ రిలేషన్లో ఫర్గివ్నెస్ ఈజ్ ఎ పార్ట్. మనం పౌలు అంటాడు, పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి చివరి వరకు చూస్తే పౌలు అంటాడు, ముడత అయినా మచ్చ అయినా ఉన్నప్పటికీ దాన్ని తొలగించడానికి యేసు ప్రభువారే తాను అప్పగించుకున్నాడు. వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఆయనే పవిత్రపరచి తన ఎదుట నిలువ పెట్టుకుంటున్నాడు. మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? మరి ఆమెలో ఏదైనటువంటి లోటు ఉన్నట్లయితే లోటు కారణాన నీవు పరిత్యాగ పత్రిక వ్రాసి ఇచ్చేయమని ఉంటుంది. ఎఫెసీ పత్రికలో పౌలు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు వారు సంఘమును వివాహం చేసుకుంటున్నప్పుడు ఆయనే ఉన్నటువంటి వాటినన్నిటినీ క్షమించి మురికి అంటినట్లయితే ఆయన శుభ్రపరిచి తన రక్తంతో వాక్యముతో తన ఎదుట పవిత్రమైనదిగా తాను మార్చుకొని తన ఎదురుగా నిలువ పెట్టుకున్నాడు. ఇక్కడ భర్త యొక్క రూల్ యాజ్ ఎ మోడల్ కనపడుతూ ఉంటాం. ఒకవేళ పొరపాట్లు కనబడినా క్షమించి మరి దగ్గర పెట్టుకోమని అర్థం. ఈ పౌలు గారి మాటలను కూడా మనం చూస్తే ఎఫెసీ పత్రిక, ఇక్కడ కూడా యేసు ప్రభు వారి యొక్క మాటలను గమనిస్తే ఆ పరిత్యాగ పత్రిక అనేటువంటిది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు. కానీ మలాకీ గ్రంథంలో ఆ వివాహానికి నేను సాక్ష్యం. ఆ పొరపాట్లను కాదు, పొరపాట్లను గురించి మాట్లాడటంలా ఆ వివాహానికి నేను సాక్ష్యం. కాబట్టి మీరు దానిని చెడగొట్టుకోవద్దు, వివాహ బంధాన్ని తీసివేయవద్దు అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దీనికి క్రియేషన్ ప్రిన్సిపల్ని తీసుకొచ్చి చెప్తా. సృష్టిలో ఇద్దరినే దేవుడు సృష్టిలో భాగంగా మానవుల్లో ఇద్దరిని, పురుషుని గాను స్త్రీని గాను వారిని చేశాను. వారిద్దరి వివాహము తండ్రి అయిన దేవుడు నిర్వహించాడు. నిర్వహించడంలో పురుషుడిగా ఉన్నవారిని స్త్రీగా ఉన్నవారిని వారిద్దరిని వివాహ బంధం చేత ఒకటిగా చేసి వారిద్దరు ఏక శరీరులు అవుతారు అని చెప్పాడు. సో హీ క్రియేటెడ్ బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ యునైటెడ్ దెమ్, మేడ్ దెమ్ వన్ ఫ్లెష్. రెండు ఆయనే చేశాడు. 2 జెండర్స్ ఆయన నుండి వచ్చినవే. ఈ 2 జెండర్స్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఒక వ్యక్తిగా ఏక శరీరులుగా ఆయన చేశాడు. ఇది ఆది కారణము సృష్టి వృత్తాంతాల్లోనే కనపడుతూ ఉంటుంది. అంటే పార్ట్ ఆఫ్ క్రియేషన్, ఇది సృష్టిలో భాగం. కాబట్టి సృష్టిలో భాగమైనటువంటి ఈ మ్యారేజ్, గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. హవకు
ఒకవేళ ఆదాము పరిత్యాగ పత్రిక రాసి ఇచ్చి పొమ్మన్నా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళలేదు కదా. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సాక్షి యెహోవాయే, నిర్వాహకుడు ఆయనే, వారిద్దరిని ఒక చోటకు చేర్చింది ఆయనే, వివాహం జరిగించింది ఆయనే. ఈ సృష్టిలో ఒక మంచి కార్యముగా వివాహము ఉద్భవించినది. సో గాడ్ యునైటెడ్, అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి వెన్ గాడ్ యునైటెడ్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డిజల్యూషన్. దాన్ని మరలా విడగొట్టడం, వివాహాన్ని విడగొట్టడం అనేటువంటిది న్యాయం కాదు అనేటువంటి మాటను యేసు ప్రభువారు వీళ్ళతో అంటూ ఉన్నారు. డిజల్యూషన్ అది మీ పని కాదు. ఆయన హీ మేడ్ హిమ్ వన్ ఫ్లెష్. 9వ వచనంలో దాన్ని శుభ్రంగా తెలియజేస్తాడు. ఏమంటున్నాడు 9వ వచనంలో అంటే, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. చాలా సూటిగా యేసు ప్రభువారు మాట్లాడడం మనం చూస్తున్నాం. పరిసయ్యులు గదిలిచ్చారు, వివాహ సంబంధాల గురించి వ్యాఖ్యానించమని ప్రోత్సహించారు. వాళ్ళని మరి ప్రత్యేకంగా యేసు ప్రభువారిని ప్రోత్సహించారు. వాళ్ళే సబ్జెక్టు మార్చారని చెప్పవచ్చు. ఎందుకంటే డిసైపుల్షిప్ గురించి 9వ అధ్యాయంలో కొన్ని మాటలు నడిచినాయి. ఈ టాపిక్ మారినప్పటికీ యేసు ప్రభువారు హీ వాజ్ వెరీ మచ్ ఆనెస్ట్ ఇన్ ఆన్సరింగ్ దెమ్. ఇలాంటి చాలాసార్లు మరి యేసు ప్రభువారు శిష్యులు కూడా అమాయకంగా ఏమైనా ప్రశ్నలు అడిగినా, మరి పరిసయ్యులు, శాస్త్రులు ఇలాంటి వాళ్ళు కూడా యేసు ప్రభువారిని చిక్కుల్లో పెట్టాలని ప్రశ్నలు అడిగిన సమాధానం నిజాయితీతో యేసు ప్రభువారు చెప్పాడు ఆ రోజుల్లో వాళ్ళకన్నా. ఇది కూడా అన్ని తరాలకు ఆనాటి యేసు ప్రభువారు కాలం నాటి యూదీయ సమాజమే కాదు కదా, లోకమంతటికి ఆనాడు నేడు రాబో కాలం అన్ని వేళల్లో ఇది ఒక నార్మేటివ్, క్రిస్టియన్ నార్మేటివ్ అని చెప్పవచ్చు. అన్ని తరాల వారికి క్రైస్తవ దాన్ని ఏమంటారు సూత్రము దేవుడు జతపరిచాడు. వివాహ బంధంలో ఒక శరీరముగా చేశాడు, ముందు ఇద్దరుగా చేశాడు, వివాహ బంధం ద్వారా ఒక శరీరముగా మార్చాడు. మానవుడు మళ్ళీ వేరు చేయకూడదు. మన సమాజంలో కూడా కుటుంబ సంబంధాలు కీలకమైనటువంటి, ఈ కుటుంబ సంబంధాలలో భార్యాభర్తల సంబంధం కీలకమైనటువంటి, అటు మత సమాజం, ఫెయిత్ కమ్యూనిటీ, కానీ ఈవెన్ ఇన్ అవర్ మినిస్ట్రీ కాపరి పరిచర్య కానీ దీనిని అప్హోల్డ్ చేయవలసి ఉన్నది. ఈ సూత్రము మోషే చెప్పాడు అంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆ మాట చెప్పాడు. మలాకి అట్లా చెప్పడం లేదు. మలాకి ఖచ్చితంగా కోరుతున్నాడు, ఈ వివాహానికి యెహోవా సాక్షి, మీరు చెదిరిపోవడానికి వీల్లేదు అంటున్నాడు. 2వ అధ్యాయం మలాకి గ్రంథంలో మనం ఇంతకు ముందే చదువుకున్నాం. చాలా అంటాడు 16వ వచనం, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చున్నాడు. రీజన్స్ మేబీ, బట్ యేసు ప్రభువారు సంఘాన్ని అలంకార ప్రాయముగా సంఘం భార్య, యేసు ప్రభువారు భర్త అనుకున్నా కూడా భార్యను క్షమించాడు. భార్యలో ఉన్నటువంటి పొరపాట్లను క్షమించాడు. క్షమాపణ రుజువు కాదు, ప్రూవ్ చేస్తానండి, ఫోన్లో ఇవి ఉన్నాయి చూడండి, అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్, మరి ఫొటోస్ దొరికినాయి, ఈమె వేరే సంబంధంలో ఉన్నది,
లేక ఇవి దొరికినా ఇవి దొరికినా ప్రూఫ్లు కాదు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్. అనగా పురుషుడైనా స్త్రీ అయినా తన భర్త విషయంలో తన భార్య విషయంలో నేరారోపణలు కాదు, కానీ ఇన్ క్రిస్టియన్ స్పిరిట్ క్రైస్తవ ఆ మనస్సుతో క్షమించుకొని మరలా అంగీకరించడంలో మత జీవితం ఇమిడి ఉన్నది. ఈ క్షమాపణ నిమిత్తమే యేసు ప్రభు వారు శిలువ మీద తన రక్తమును కార్చినాడు, తాను దెబ్బలు నొందినాడు, తన ప్రాణమును పెట్టినాడు. అగైన్ టు రివైవ్, ఈ విషయంలో మరలా జీవింప చేయుటకు ఆయన తిరిగి లేచాడు. క్షమాపణ అనేటువంటిది యేసు ప్రభు వారు సంఘమునకు ఉన్న సంబంధము నుండి వచ్చినటువంటి ఒక సూత్రం. కుటుంబ వ్యవస్థలో కూడా మరి ఈ నేర ఆరోపణలు, నేర రుజువులు, నేర రుజువుల వలన పరిత్యాగం చేయడం, లీగల్ సూట్స్ కోర్టులకు వెళ్ళడం, పెద్దల సమక్షంలో చేయడం, ఇవి క్రైస్తవ విశ్వాసమునకు సూత్రమునకు సంబంధించినవి కాదు. కాబట్టి కాపరిగా కూడా అలాంటి వారు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వారు క్షమాపణ అంగీకారం అనే సూత్రం మీద కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటాం, కానీ విడిపోవడానికి మరి ఏమాత్రం దోహదపడినట్లయితే యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ మ్యాండేట్, ఆ సూత్రమునకు అది విరుద్ధం అని తెలుసుకున్నారు. కొన్నిసార్లు ఆడపిల్లలు దే విల్ బి ఇన్ డేంజర్. కొంతమంది క్రూరమైన విశ్వాసులు కానటువంటి, ఇప్పుడు విశ్వాసులైన వాళ్ళు కూడా ఆడవాళ్ళని బాగా బాధ పెడుతున్నారు. విశ్వాసులు కానటువంటి క్రూరత్వం కలిగినటువంటి ఇంక ఈ అమ్మాయిని చంపేస్తాడరా వాడు ఆ ఇంట్లో ఉంటే అనే ఆ పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు మినహాయించి వారు ఐక్యంగా ఉండడానికి మనము విశ్వాస సమాజము దోహదపడాలి, ప్రార్థించాలి. యేసు ప్రభు వారి మాటలు అమల్లోకి వచ్చులాగున మన యొక్క పరిచర్య ఉండాలని తెలియజేస్తూ దేవుడు ఈ కొద్ది మాటలు మన కుటుంబ జీవితాలలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. కుటుంబ సంబంధాలు, భార్య భర్తల సంబంధాల గురించి నాయనా మీరు మాట్లాడినారు. మా హృదయంలో మేము తీసుకొని అనేక సందర్భాల్లో ఇబ్బందులు కలిగినప్పుడు మీ మాటలను మేము గౌరవిస్తూ అమలు చేస్తూ కుటుంబ సంబంధమును దృఢపరచుకుని భాగ్యం మాకు దయచేయమని, వినిన మాటలు ఆశీర్వదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకి ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. మీకు వందనములు. తదుపరి మరలా వచ్చే వారము మనం దేవుని వాక్యం పంచుకొనుట ద్వారా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.